తీసుకున్నాను. మసూరి దాళ్ళు, కందిపప్పు, పెసరపప్పు 3 కలిపిన గ్లాస్ తీసుకున్నాను. అలాగే టమాటా, క్యాబేజీ, ఉల్లిపాయ తీసుకున్నాను. పప్పు చేసుకుంటే చపాతీ అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో కొంచెం పచ్చిమిర్చి, ఉప్పు, నీళ్లు, చింతపండు అన్నీ వేసేసి మూత పెట్టేయడమేండి, ఉడికించేయడమే. వాటర్ పోసేసి ఇప్పుడు 1 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కదా, అన్నీ కలిపి మూడు రకాల పప్పులు, అలాగే 3 రకాల ఉల్లిపాయ, టమాటా, క్యాబేజీ తీసుకున్నాం కదా. ఇప్పుడు అవి 2 గ్లాసులు అయినాయి కాబట్టి 4 గ్లాసులతో వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. పప్పు రెడీ, పైన పోపు పెట్టుకోవడమే. క్యాబేజీ పప్పు ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. క్యాబేజీ, టమాటా, ఉల్లిపాయ వేసి దాల్ చేశాను. ఇది రోటీకి, రైస్కి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి పోపు పెట్టి పైన ఇంగువ, వెల్లుల్లిపాయలతో పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే వదలరు. ఒక లైక్ ఇచ్చుకోండి దీనికి.